ఓకే 100 మంది మాదిగోళ్ళు ఉంటే అలా వీని వెనకాల 5 కూడా లేరు. 95 మంది మాదిగోళ్ళు ఎవ్వడిని సపోర్ట్ చేస్తలేరు. వీడు ఒక బహిరంగ సభ పెట్టమని ఎంతమంది వస్తారు చూద్దాం. ఎవడు వస్తలేరు. వీడు ఆ చిల్లర ఇచ్చే స్థాయిలో కూడా లేడు. వాడు వాళ్ళ పని ఇచ్చేటప్పుడు ఎవరు రాడు. అయిపోయింది వాళ్ళు వెనకటి వచ్చారు కానీ ఇప్పుడు వస్తలేరు. ఎందుకంటే అప్పుడు వీని లోపల ఎంతో కొంత నిజాయితీ ఉంది అనుకున్నారు. ఇప్పుడు వీని కింద పాట పాడుతున్న వాళ్ళు వాడు దోసుకున్న దానికి చిల్లర ఇస్తే పాట పాడుతున్నారు. ఆ జేపీ మాదిగలత కావచ్చు, రవి కొమ్ము కావచ్చు, ఆ సురేష్ నకిరికంటి కావచ్చు, 5-6 ఉన్నారు. వాడు దోసుకున్న దానికి వీళ్ళు చిల్లర ఇస్తారు. బద్దకస్తులు పనిచేసే ఓపిక లేదు. అడ్డదారుల పైసలు కావాలి. ఈ అడ్డదారుల వాడు దోసుకున్న దానికి ఇస్తాడు కాబట్టి మనందరి దగ్గర దోసుకున్న దానికి వీడు ఆ చిల్లర తీసుకొని మన జాతికి ద్రోహం చేస్తున్నాడు. ఎవడు ప్రశ్నిస్తే వీళ్ళ దోపిడిని వారిని తిడుతున్నారు ఉల్టా గంతే, అంతమించేం లేదు. రవి కొమ్ము అందరూ చిల్లరగాళ్ళు అయితే నువ్వేంది భయ్యా ఇండియాకి రా తెరచాటున మాట్లాడక రాజుబోడ. రవి కొమ్ము నాకు ఒక్కడన్న నా అకౌంట్ లో ఒక పైసా నాకు ఎక్కడి నుంచి పంపించిందన్న ఒక్క ఆధారం అన్న పబ్లిక్ లో పెట్టు. నువ్వు మళ్ళీ మార్ఫింగ్ చేసి ఫోటోషాప్ చేయకుండా వాస్తవం పెట్టు. ఓకే సింపుల్. ఎవరి దగ్గర చిల్లర తీసుకున్నావు చూపెట్టు.